ఒకప్పుడు స్పోర్ట్స్ బడ్జెట్ అనేది ఎక్కువ ఉండేది. ఇవాళ రోజు స్పోర్ట్స్ బడ్జెట్ కనీసం మన స్టేడియాలలో ఉన్నటువంటి క్రీడా కోచ్లకి డబ్బులు ఇవ్వడానికి కూడా చాలట్లా. ఎవరైనా స్పాన్సర్ చేసేటటువంటి వాళ్ళు ఏ రాజకీయ నాయకులు, అసోసియేషన్స్ ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు కానీ ఉంటే వాళ్ళు డొనేట్ చేయడము, చేయించడము చేస్తే సాధ్యమవుతున్నది తప్పించి నథింగ్. అది కూడా జీతాలకే సరిపోతుంది. క్రీడాకారులు వాళ్ళ సొంత డబ్బులతో చేసుకోవడం తప్పించి ఎవరు దొరకనటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ స్పోర్ట్స్కి ఈ ఏడాది కేటాయించినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ 21 కోట్లట. డీటెయిల్స్ ఆఫ్ ఫండ్స్ రిలీజ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ ఖేలో ఇండియా స్కీమ్. ఆడుదాం ఆంధ్ర అని మనం ఇక్కడ పోటీలకు పెడుతున్నాం కానీ ట్రైనింగ్ల దగ్గర లేదు. అరుణాచల్ ప్రదేశ్ 143 కోట్లు, అస్సాం 43 కోట్లు, బీహార్ 20.34 కోట్లు, ఛత్తీస్గఢ్ 19.86, ఢిల్లీ 89.99, గోవా 4.24, హయ్యెస్ట్ ఎవరయ్యంటే గుజరాత్ 426 కోట్లు. ఆ తర్వాత కాస్త 3 అంకెలు కనబడుతున్నటువంటిది కర్ణాటక 109 కోట్లు, అట్లాగే రాజస్థాన్ 107 కోట్లు, మళ్ళీ పెద్ద అమౌంట్ ఉత్తరప్రదేశ్ 438 కోట్లు. ఇది పెద్దగా కనబడుతుంది. మిగతా అన్నీ 17, 20, 24, 4 ఇది ఓవరాల్గా. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు స్పెండ్ చేయకుండా ఎట్లా సాధ్యమవుతుంది?